నేవీకి సంబంధించి మీరు ఇందాకే చెప్పారు కాంపాక్ట్ అటానమస్ వార్ సర్ఫేస్ క్రాఫ్ట్. ఎస్, ఇది ఒక రకంగా మీ యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్కి డిటెక్షన్కి వాడతారని చెప్పి తెలిసింది. మీరు చైనా ఎలా సబ్మెరీన్స్ని పంపిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. సో దానికి అనుకోవచ్చా? ఇంకా ఎయిర్ ఫోర్స్కి వస్తే సార్ ఒక ఇంట్రెస్టింగ్ అంటే నాకు అనిపించింది ఏంటి అంటే ఆపరేషన్ సింధూర్లో మన ఎయిర్ డిఫెన్స్లో బ్యారాక్ 8 గురించే ఎక్కువ మాట్లాడారు, ఆకాష్ గురించి మాట్లాడారు. కానీ ఇప్పుడు బ్యారాక్ 8 కాదు, దాని తర్వాత ఆకాష్ కాదు, బ్యారాక్ 1 గురించి వచ్చింది. సో అంటే మనం ఇంకా స్ట్రెంగ్తెన్ చేస్తున్నామా? అండ్ దీంతో పాటు స్పైడర్ గురించి కూడా పెట్టారు, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. అట్ ది సేమ్ టైం ఎయిర్ ఫోర్స్లోనే వస్తే కనుక C-17, C-130J రెండు అమెరికావే. అఫ్కోర్స్ మనకి ఇక్కడ వాటివి ఉండొచ్చు టాటాతోని కంపెనీస్ టైఅప్ చేసి. సో ఎయిర్ ఫోర్స్ని కూడా ఒక రకంగా వీళ్ళు ఇంకా స్ట్రెంగ్తెన్ చేయడంతో పాటు మన దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ని ఇంకా కొన్ని అడిషనల్గా స్ట్రెంగ్తెన్ చేస్తున్నారు అనుకోవచ్చా సార్ ఈ బ్యారాక్ ఇంకా స్పైడర్తోని? కరెక్ట్. ఇప్పుడు నువ్వు అడిగిన 3 అంశాలు కూడా చూస్తే ఫస్ట్ మనకు ఏదైతే సర్ఫేస్ క్రాఫ్ట్ ఏదైతే మనం అన్మాన్డ్ కాంపాక్ట్ అటానమస్ క్రాఫ్ట్ ఏదైతే మనం వీళ్ళు ఆర్డర్ ఇచ్చారు ఇప్పుడు, అది బేసిక్ ఎసెన్షియల్ గా ఏంటంటే కనుక దాంట్లో మనిషి ఉంటాడు కాబట్టి మనం కంటెస్టెడ్ ఏరియాస్ అంటారు. సముద్రంలో వెళ్తున్నప్పుడు శత్రువు అక్కడ ఏదైనా మైన్స్ పెట్టుండొచ్చు, లేదా అక్కడ వాళ్ళ సబ్మెరీన్స్ వెళ్తుండొచ్చు, లేదా వాళ్ళ అండర్ వాటర్ డ్రోన్స్ లాంటివి ఏదైనా వస్తుండొచ్చు. వాటిని డిటెక్ట్ చేసి ఒకవేళ ఏమైనా నష్టం జరిగితే దీనికి నష్టం జరుగుతుంది కానీ ప్రాణహాని జరగకుండా ఇటువంటి సర్ఫేస్ క్రాఫ్ట్స్ ని వాడతారు. దాన్ని ఇప్పుడు మనం ఆర్డర్ ఇవ్వబోతున్నాం. అంటే ఫస్ట్ మైన్స్ డిటెక్ట్ చేస్తుంది, మైన్స్ డిటెక్ట్ చేసి మైన్స్ ని పేజ్ చేసే దిశగా ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ జరగలేదంటే కనుక ఒక సూసైడ్ అటాక్ లాగా దాని మీద వెళ్ళి అది కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది, దాన్ని నాశనం చేస్తుంది. 2 మన సబ్మెరీన్స్ ని డిటెక్ట్ చేయాలి. సబ్మెరీన్స్ డిటెక్ట్ చేసిందంటే సబ్మెరీన్ ఫోకస్ అంతా దీని మీద వెళ్ళిపోతుంది కాబట్టి మన సబ్మెరీన్స్ కానీ లేదా మన షిప్పులు కానీ ఎవెసివ్ యాక్షన్ తీసుకొని దానికి తప్పించుకునేటువంటి అవకాశం కలిగిస్తుంది. అందుకని ఇటువంటి అంశాలకు దీన్ని ఉపయోగిస్తాం. రెండవది నేను అడిగిన బరాక్ 1 మిసైల్. మనకు ఆపరేషన్ సింధూర్లో మనం ఏం చూసామంటే మనకు డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ డిఫెన్స్ కావాలి. ఎయిర్ డిఫెన్స్ మనకు 2-3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ దగ్గర నుంచి తీసుకుని 400-500 కిలోమీటర్ల దూరం దాకా కొట్టవలసిన దాకా మనకు కావాలి. ప్రతి అంశంలో మనం S-400 వాడలేదు. S-400 పేర్లోనే ఉంది, 400 కిలోమీటర్లు కొట్టలేదు. అంటే నో ఎస్కేప్ కిల్ అంటారు. మనకు డిఫెన్స్ లో ఒక పదం వాడతారు, నో ఎస్కేప్ కిల్. అంటే అంత డిస్టెన్స్ లో వాళ్ళు దేని టార్గెట్ చేసి కొడతామో అది ఇంకా తప్పించుకోనే లేదు. అటువంటి కెపాసిటీ ఉన్నది S-400. ప్రతిదీ S-400 వాడామంటే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఒక్కొక్క మిసైల్. కానీ మనకు షార్ట్ రేంజ్ లో 2 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 50, 100 ఇలా డిఫరెంట్ లేయర్స్ లో మనకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అందుకనే బరాక్ 1 మిసైల్ అది షార్ట్ రేంజ్ లో కొట్టగలిగినటువంటి మనం ప్లాన్ చేస్తున్నాము. అలాగే స్పైడర్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఇందాక మనం చెప్పినవి ఎయిర్ టు సర్ఫేస్ కానీ ఎయిర్ టు ఎయిర్ కానీ మిసైల్స్ అయితే ఇవి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ షార్ట్ రేంజ్ అంటే ర్యాపిడ్ రెస్పాన్సెస్ ఇవ్వడానికి కోసం చాలా తక్కువ డిస్టెన్స్ కొట్టగలిగిన కూడా మనం గ్యాప్ ఫిల్ చేస్తాం. మనకు డిఫరెంట్ షార్ట్ రేంజ్, ఎక్స్ట్రీమ్ షార్ట్ రేంజ్, తర్వాత మీడియం రేంజ్, తర్వాత లాంగ్ రేంజ్, తర్వాత ఎక్స్ట్రీమ్ లాంగ్ రేంజ్. అది స్ట్రాటజీ. మనకు అగ్ని 5 లాంటివి 5000 కిలోమీటర్లు, 6000 కిలోమీటర్లు వెళ్ళే వేరే విషయాలు. దీంట్లో మళ్ళీ 2 ఉంటాయి, ఒకటి డిఫెన్సివ్, 2 ఆఫెన్సివ్. సో డిఫెన్సివ్ వాటిల్లో వచ్చి మన మీద అటాక్ చేసిన వాడిని ఎలా మనం షూట్ డౌన్ చేయాలన్నది అదొక అంశం అవ్వచ్చు. 2 ఆఫెన్సివ్. ఫర్ ఇన్స్టెన్స్ మనకు స్పైడర్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అంటే మన మీద వస్తున్నటువంటి వాటిని షూట్ చేయడానికి వాడతారు. కాబట్టి ఇటువంటి 2 అంశాలు దృష్టిలో పెట్టుకొని డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి ఇవన్నీ మనం వాడుతున్నాం మనమే. కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి అక్విజిషన్ కాబోతుంది. అలాగే నువ్వు అడిగినటువంటి C-130 కావచ్చు, ఇటువంటి మన ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో గతంలో ఇవన్నీ కూడా మనం సర్వీస్ చేయాలంటే కనుక కాంట్రాక్ట్లు వాళ్ళకే వర్క్ ఇచ్చేది, వాళ్ళు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళు కాదు. ఇప్పుడు క్రమేపీ మనం దాన్ని మనమే తీసుకుంటాం. ఇన్ఫాక్ట్ కొత్త కాంట్రాక్ట్స్ ఏవైతే పెడుతున్నామో వాటి అన్నింటిలో కూడా దాని సర్వీసింగ్ కాంపోనెంట్స్ అన్ని కూడా భారతదేశమే చేస్తుంది. స్పేర్ పార్ట్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి ప్రొక్యూర్మెంట్ కొన్ని క్రిటికల్ కాంపోనెంట్స్ తీసుకుంటాం, మిగతావి భారతదేశంలో తయారు చేసే దిశగానే కాంట్రాక్ట్స్ అన్ని మనం ఉంటున్నాయి. దీనికి భిన్నంగా F-35 ఏదైతే మనకు అమెరికా ఆఫర్ ఇచ్చిందో F-35 వచ్చేసి ఒక్క నట్టు బోల్ట్ కూడా మనం టచ్ చేయడానికి వీల్లేదు. కంప్లీట్ గా అమెరికన్ కాంట్రాక్ట్స్ ఉంటారు, టెక్నాలజీ వాళ్ళే మేనేజ్ చేస్తారు, వాళ్ళే సర్వీస్ చేస్తారు, పార్ట్స్ వాళ్ళే. అందుకనే మనం దాన్ని తీసుకోవట్లేదు. మనం అమెరికాకి ఎందుకు చెప్పామంటే అది అఫ్కోర్స్ ట్రేడ్ వార్ ఒక విషయం అయితే
F-35 రిజెక్ట్ చేయడానికి కీలకమైన కారణం ఏంటంటే మనకు దాని మీద కంట్రోల్ ఉండదు. అందుకనే దాని దృష్ట్యానే ఇప్పుడు C-190 కూడా మనకు సర్వీస్ కాంట్రాక్ట్స్ మనం ఎందుకు ఇస్తున్నామంటే కనుక ఇంకొకరి మీద ఆధారపడకుండా మనమే దాన్ని సర్వీస్ చేసుకునే దిశగా మనం దాని ఒక విధమైనటువంటి అటానమీ తెచ్చుకుంటాం. అందుకని ఈ 67,000 కోట్ల ఆర్డర్ కూడాను ఆ దృష్టిలో చూడాలి. మనం మన ఆత్మ నిర్భరత పెంచుకునే దిశగా, మనకు ఉన్నటువంటి గ్యాప్స్ ని ఫిల్ చేసే దిశగా, తర్వాత దీన్ని ఫోర్స్ మల్టిప్లయర్ అంటే దాన్ని మనకు ఉన్నటువంటి శక్తిని ఇంకా 2-3 రెట్లు పెంచే దిశగా ఈ ఆర్డర్స్ అన్ని అర్జెంట్ గా ఇష్యూ చేస్తున్నాం. అంటే ఇది రాబోయే కొన్ని నెలలు, సంవత్సరం లోపల ఇవన్నీ కూడా డెలివరీ అవుతాయి. అంటే ఇమ్మీడియట్ గా యుద్ధం వచ్చినా దానికి సిద్ధపడుతున్నాం. ఆ యాంగిల్ దీని అంతా మనం చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.